ఎమ్మెల్యే పన్నికారెడ్డి గారు ఉన్నారు, మాట్లాడదాం. స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ సన్నద్ధం అవుతా ఉంది. రైతు భరోసా నిధులు 9,000 కోట్లు రైతుల ఖాతాలో జమ చేసినటువంటి పరిస్థితి. క్షేత్రస్థాయిలో ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పన్నికారెడ్డి గారితో. గ్రౌండ్లో ఎట్లా ఉంది అనుకుంటున్నాను? మొన్నటి వరకు కాస్త వ్యతిరేకత ఉంది, కాస్త ఆగారు, సెటరేట్ చేస్తున్నారు అనేటువంటి చర్చ. ఎట్లా ఉంది గ్రౌండ్లో? గ్రౌండ్ రియాలిటీ నేను నా కాన్స్టిట్యున్సీ వరకు చూస్తే నేను ఎప్పుడైనా జనాల్లో ఉంటానండి. సో జనాల్లో ఉన్నప్పుడు మీరు చూడొచ్చు. నాకు అలా రియాక్షన్స్ కానీ ప్రతి ఒక్కటి ఇప్పుడు రైతు భరోసా పడ్డది, దాని తర్వాత ఇందిరమ్మ ఇల్లు ఇచ్చాము, రేషన్ కార్డ్స్ అనేది ప్రారంభం అయినాయి. అలా చూసుకుంటూ పోతే చెప్పిన హామీ బట్టి మెయిన్గా ముఖ్యంగా మేము ఎన్నికల్లో వెళ్ళినప్పుడు చెప్పింది రెండే. ఎందుకంటే 10 yearsగా వాళ్ళకి రాంది రేషన్ కార్డు కొత్తవి ప్లస్ ఇందిరమ్మ ఇల్లు డబుల్ బెడ్రూమ్ అన్నారు. మా కాన్స్టిట్యున్సీలో అయితే ఒక్కటి కూడా కట్టలేదు. సో దాంట్లో గ్రౌండ్ రియాలిటీ అయితే చాలా పాజిటివ్గా ఉంది. జనాలు కూడా దే ఆర్ అండర్స్టాండింగ్. చెప్తుంటే కూడా మిగతా పథకాలు ఏవైతే ఉన్నాయో ఒకవేళ వాళ్ళకి ఏమైనా ఎక్స్ట్రా పథకాలు కానీ వేరే ఉన్నాయి కూడా దే ఆర్ అండర్స్టాండింగ్, తప్పకుండా ఇస్తారు. ఈ ప్రభుత్వం చేసి చూపిస్తుంది అనే నమ్మకం వాళ్ళు ఉందండి. క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ ఒక టార్గెటెడ్గా కాస్త ఆరోపణలు చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ పైన. ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు, రైతు రుణమాఫీ ఇంకా పూర్తి కాలేదు, ఈ రైతు భరోసా నిధులు కూడా 2 పెండింగ్ ఉన్నాయి, ఇది ఒకటి, అవి కూడా బకాయిలు అనే స్టేట్మెంట్. ఒక్కటండి, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి మీరు చేసిన పనులు స్టార్ట్ చేస్తే మహిళలకు ఉచిత బస్ కానివ్వండి, రాజీవ్ ఆరోగ్యశ్రీ పెంచి 10 lakhs చేయడం కానివ్వండి, తర్వాత 200 యూనిట్ల ఉచిత కరెంట్ కానివ్వండి, 500 గ్యాస్ సిలిండర్ కానివ్వండి, రైతు రుణమాఫీ అనేది పెద్ద ఎత్తున మన రాష్ట్రమే ఒక రోల్ మోడల్గా జాతీయ పరంగా చూస్తున్నారు. ఎందుకంటే ఆ రుణమాఫీ అంత పెద్ద ఎత్తున చేసినాం, ఆల్మోస్ట్ 25 lakh ఫార్మర్స్ని చూరా. సో ఇట్ ఈస్ అ బిగ్ అమౌంట్ అండ్ ఇట్స్ నాట్ ఈజీ అండి. ఒక ప్రభుత్వం మీకు తెలుసు ఎలా ఉండే పరిస్థితి, ఆ ప్రభుత్వం పరిస్థితి మేము చెప్తూనే ఉన్నాం, చెప్పుకుంటూనే ఇవన్నీ చేసుకుంటూ వెళ్తున్నాం. అంటే తప్పకుండా దేర్ ఇస్ అ పాజిటివ్ రియాక్షన్ గ్రౌండ్లో. దీంతో పాటు రుణమాఫీ కానివ్వండి, బోనస్ కానివ్వండి, సో ఇవన్నీ ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటూ వెళ్తున్నాం. సో ఇట్ ఈస్ వెరీ పాజిటివ్. సో హోప్ఫుల్లీ జనాలు కూడా దే ఆర్ సీయింగ్ ఇట్ పాజిటివ్లీ. తప్పకుండా జనాల్లో ఆ చేంజ్ అనేది కనిపిస్తుంది నాకైతే గ్రౌండ్లో. సో ఆపోజిషన్ చెప్పాలి కాబట్టి చెప్తుంది, దానికి మేము ఎంత పట్టించుకోం, మేము చేసే పని చేసుకుంటూ వెళ్తామండి. అంటే ప్రతిపక్ష పార్టీ నుంచి విమర్శలు, సొంత పార్టీలో ఉన్నటువంటి నాయకురాలపైన కూడా విమర్శలు. ఇప్పుడు ఎగ్జాంపుల్ సీతక్క పైన పాడి కౌశిక్ రెడ్డి ఈ క్వారీలో అవినీతి ఆరోపణలు, మహిళా మంత్రిని టార్గెట్గా, అది కూడా గిరిజన మంత్రిని టార్గెట్గా చేస్తున్నటువంటి వ్యాఖ్యలు. కాంగ్రెస్ పార్టీలో వితిన్ ద పార్టీలో కూడా కొండా సురేఖ పైన వరంగల్లో జరుగుతున్నటువంటి ప్రచారం, దీనికి సంబంధించి ఈ రెండింటిపైన ఒక మహిళా నాయకురాలుగా మీరు ఇప్పుడిప్పుడే అప్కమింగ్ ఫస్ట్ ఫ్రెష్గా వచ్చారు, మొదటిసారి ఎమ్మెల్యే, జరుగుతున్నటువంటి ఏమనిపిస్తూ ఉంది? సీతక్క మీద అవినీతి ఆరోపణలు, ఈమె మీద కొండా సురేఖని మంత్రివర్గంలోంచి తొలగించాలని ఆరోపణ. ఒక్కటండి, ఇద్దరు కూడా సీనియర్ మంత్రివర్యులు. సో దాంట్లో దేర్ ఇస్ నో డౌట్. సో అక్కడ ఉన్న లోకల్ ఇష్యూస్ కానివ్వండి, ఏదైనా అది పార్టీ దృష్టిలో ఉంది. సో ఇట్ హ్యాస్ పార్టీ దృష్టిలో ఉంది కాబట్టి అది పార్టీ హ్యాస్ టు ఆన్సర్. దీనిలో నేను చెప్పేది ఏమి ఉండదు. సో సీనియర్ లీడర్స్ బోత్ ఆఫ్ దెమ్, గిరిజన బిడ్డగా సీతక్క గారు కానివ్వండి, లేకపోతే కొండా సురేఖ గారు కానివ్వండి, ఇద్దరు కూడా చాలా ఎన్నో ఇయర్స్ నుంచి ఉన్నారు. సో దీంట్లో అయితే నో డౌట్ అండి, తప్పకుండా వాట్ ఎవర్ ఇష్యూస్ ఉన్నా కూడా పార్టీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. జనరల్గా మగవారి ఆధిపత్యం పాలిటిక్స్లో ఎక్కువగా ఉంది, ఇప్పుడిప్పుడే మహిళలు వస్తూ ఉన్నారు, తక్కువ ఉంది. ఈ సిచ్యువేషన్ ఏమైనా కనిపించిందా? వరంగల్లో ఉన్న ఏకైక మహిళా ఎమ్మెల్యే, ఆమెను కాస్త కార్నర్ చేసే ప్రయత్నం జరుగుతుందా అనే ప్రచారం కూడా ఉంది. మీ మహిళా యాంగిల్లో ఇప్పుడు వరంగల్లో 3 కూడా మహిళలు ఉన్నారండి, 2 మంత్రులు, 1 ఎమ్మెల్యే. సో 3 కూడా మహిళలు ఉన్నారంటే దట్స్ అట్లా కార్నర్ చేసేది అయితే లేదు. మా దగ్గర అయితే ఎప్పుడు కూడా లేకుండే, ఎప్పుడైనా మమ్మల్ని చూడడం కూడా పార్టీ పరంగా ఏమున్నా కూడా మమ్మల్ని ఈక్వల్గా చూస్తారు. సో దీంట్లో అయితే డౌట్ లేదు. ఒకటి మహిళ అని చెప్పి ఒకటండి, పాలిటిక్స్లోకి వచ్చినాక నేను నమ్ముతాను, పర్సనలీ నమ్ముతాను, మహిళ లేదు మగవాళ్ళు లేరు, వీఆర్ ఆల్ ఈక్వల్. జనాల నుంచి ఎన్నికై వచ్చాం కాబట్టి సో ఇట్ హ్యాస్ ఈక్వల్ ఇంపార్టెన్స్. ముందు కూడా చెప్పాను నేను, ఇంతకు ముందు కూడా, ఇప్పుడు కూడా అదే దాని మీద ఉంటాను. సో ఆబ్వియస్లీ మహిళా రిప్రజెంటేషన్ ఎక్కువ అయ్యే కొద్దీ ఇప్పుడు రానున్న ఎన్నికల్లో కానీ ఎక్కువ అవుతుంది. సో దాంట్లో పరంగా ఇప్పుడు వాళ్ళని తొక్కివేయాలి వీళ్ళని తొక్కివేయాలి అనేది ఉద్దేశం కాదు. సో ఏమైనా ఇంటర్నల్గా ఉంటే దట్ పార్టీ విల్ టేక్. జనరల్గా మీకు ఎట్లా సపోర్ట్ ఉంటారు? ఆమె మాట్లాడుతుందా మీతో? ఎట్లా కొండా సురేఖ ఎట్లా ఉంటుంది? మంచిగా ఉంటారండి, నాతో కూడా మంచిగా ఉంటారు. ఏ పనైనా కూడా చాలా పాజిటివ్గా రెస్పాండ్ అవుతారు. ఇప్పుడు సీతక్క గారి దగ్గరికి వెళ్ళిన పని అడిగినా కూడా చాలా పాజిటివ్గా మంచిగా, అట్లా కాదురా ఇట్లా అని చెప్పి
ఏమున్నా కూడా మాకు సంజాయిస్తారు, ఇట్లుండాలి అట్లుండాలని. వీళ్ళు సీనియర్స్ ఎట్లా గైడ్ చేస్తారండి జూనియర్స్కి, అలా గైడెన్స్ అయితే వాళ్ళ నుంచి అయితే తప్పకుండా మాకైతే ఉందండి. ప్రతిపక్షాల నుంచి వచ్చే విమర్శలు వేరు. ఈరోజు సొంత పార్టీయే కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, వరంగల్ జిల్లా నాయకులు కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తప్పించాలి అనేటువంటి ప్రతిపాదన ఇస్తా ఉన్నారు. ఆ విషయంలో మీరు ఎట్లా, అంటే నిజంగా తప్పించాలనే ఆలోచన జరుగుతూ ఉంది, దాని మీద మీరేమో? అది తప్పించాలి అదంతా ఇంకా రూమర్ స్ప్రెడ్ చేయాలంటే చాలా ఉంటాయండి. సో వాళ్ళ ఇంటర్నల్ అంటే ఏఐసిసి ఇన్ఛార్జ్ని కలిసారు మీకు, మీనాక్షి నటరాజన్? అవును కలిసారు. సో వాట్ ఎవర్ వాళ్ళు కలిసినప్పుడు వాళ్ళ నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటారు ఏఐసిసి. సో అందరినీ కూర్చొని సమేత కలిసి కట్టుగా పనిచేయాలనేదే ఉద్దేశం మనకి. సో హోప్ఫుల్లీ దాట్ ఆల్సో ఇట్ ఈస్ రిజర్వ్డ్. హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకుంటే దానికి అందరం కూడా వేచి చూడాలి. పర్ణికారెడ్డి చెప్తా ఉన్నారు, కొండా సురేఖ నాతో చాలా బాగుంటారు, గైడ్ చేస్తారు, మంచి విషయాలు చెప్తారు అనేటువంటిది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. సో ఒకవేళ ఆమెను మంత్రి పదవి నుంచి తప్పించాలి అనేటువంటి ఆలోచన ఉంటే హైకమాండ్ చూసుకుంటుంది అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్, గాంధీ భవన్. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.